బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కమిషన్ పేరు మీద నోటీసులు రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. అసలు ఏంటి ఈ నోటీసులు, అసలు ఎందుకు ఇట్లా కాళేశ్వరం కమిషన్కి సంబంధించి, దాని తర్వాత ఏదైతే ఈ ఫార్ములా ఈకి సంబంధించి కేటీఆర్కు ఈ నెల 16న ఏసీబీ ముందు హాజరు కావాలని నోటీసు వచ్చిన నేపథ్యంలో మనతో పాటు ఇదే విషయంపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ సీనియర్ లీడరు తుల ఉమా గారు ఉన్నారు. అక్క చెప్పండి, అసలు ఏంటి సీరియల్గా నోటీసులు రావడం ఏంటి, అసలు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఈ నోటీసులు రావడం ఎట్లా చూస్తారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి సోయి లేదు. ముఖ్యంగా తెలంగాణ సోయి అస్సలే లేదు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ అవసరాలేంటో ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు. ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తలేడు. ఒకవైపు ఉద్యోగులకు జీతాలు ఇస్తలేడు, కాంట్రాక్టు ఉద్యోగస్తులు చిన్న ఉద్యోగులు వాళ్ళకు కూడా ఇస్తలేరు, మహిళా సంఘాల వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏవి కూడా ఇస్తలేడు. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేరుస్తలేడు. వాటి నుంచి బయటపడడం కోసము ఆనాడు ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఉద్యమ నాయకులు, ఆనాడు 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు 60 ఏళ్ళ పాలనలో చేయనటువంటి ఈ పనులన్నిటిని కూడా ఈ 10 సంవత్సరాలలో మనం పూర్తి చేసుకున్నాం. అసలు తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల బేస్ చేసుకొని తెలంగాణ కోసం కొట్లాడినాం. తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అవన్నీ కూడా ఎట్లా అమలు చేసుకోవాలి, రేపు మొత్తం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాలలో నెంబర్ 1గా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన, ఇవాళ ఒక పారదర్శకంగా ఉండాలి, ఈ రాష్ట్రం మంచిగా అంటే ఒక్కళ్ళు ఏలెత్తి చూపొద్దు. ఆనాడు సమైక్య పాలకులు వీళ్ళకి పరిపాలన వస్తుందా, వీళ్ళకి పరిపాలనే రాదు, వీళ్ళకు అసలు వంటలే రావు అనే పద్ధతిలో అవహేళన చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి ఇవాళ వాళ్ళ ముందు మేము తలెత్తుకొని తిరగాలే అనే పద్ధతిలో ఇవాళ మంచి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన, నీళ్లు తెచ్చుకోవడం కోసం ఎక్కడికక్కడ ప్రాజెక్టుల నిర్మాణం చేయడంలో కానీ, ఇవాళ ఆనాడు అసలు నీళ్లు తాగడానికి కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ దేనికి కూడా కరెంటు లేకుండా చాలా ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఆనాడు మహిళలు కిలోమీటర్ల కొద్దీ బిందెలు సంకన పెట్టుకొని కోసుల పెట్టు లైన్లో ఉండి ఇవాళ నీళ్ళ తీసుకొచ్చుకునేటువంటి దుస్థితి నుంచి ఇవాళ 2 పంటలు బ్రహ్మాండంగా పండించుకోవడానికి ఇవాళ నీళ్లు తీసుకొచ్చిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టుతో. ఇవాళ ఈ రకమైనటువంటి పనులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఈ రేవంత్ రెడ్డికి ఏంటంటే ఆయన చేత కాదు, ఆయన తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేదు, తెలంగాణ వద్దన్న వ్యక్తి. ఆయనకి ఏముంటుంది, వాటి నుంచి తప్పించుకోవాలంటే ఇవల్ల తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డటువంటి ఇవాళ కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన ఏదో ఒక రకంగా వీళ్ళు ప్రజలలో ఉంటున్నారు, ప్రజల మనోభావాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఏదో ఒక రకంగా ప్రజల నుంచి దూరం చేయాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే ఈ నోటీసులు ఇవన్నీ తప్ప ఇంకొకటి కాదు. ఇంకొకటి నేను ఈ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మొన్న అందాల పోటీలని పెట్టినావు, అందాల పోటీలను పెట్టి ఆ అందాల పోటీల ద్వారా రాష్ట్రం ఇజ్జత్ అయితే తీసినావు. ఆనాడు అందాల పోటీలలో పాల్గొన్నటువంటి మహిళ ఇవాళ ఊహించని విధంగా ఆరోపణలు చేసింది. ఆమె నిజంగా ఆమె పడ్డటువంటి అవమానాలు, ఆమెను ఏ దృష్టితోటి ఏ అందాల పోటీలలో నిర్వాహకులు చూసిరు అనేది ఇవాళ ఆమె చాలా గొప్పగా. గట్లాంటి వాళ్ళపైన నువ్వు నోటీసులు ఇస్తలేవు. ఇవాళ కారు రేస్ అనేది ఇవాళ ఈ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చింది. ఈ రాష్ట్రానికి ఇంకా అదనంగా కంపెనీలు రావాలని, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా చూపియాలనేటువంటి ఒక ఉద్దేశంతో కారు రేసులు కార్యక్రమం ఆనాడు కేటీఆర్ గారు పెట్టిరు. ఎక్కడ కూడా ఆయన చాలా ఓపెన్గా చెప్తున్నారు ఎట్లా చేసిండ్రు, ఏం కథ, ఎంత ఖర్చు అయింది అనేది రాతపూర్వకంగా అన్నీ ఉన్న తర్వాత కూడా ఆ రోజు ఆల్రెడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చిండ్రు, ఈడీ నోటీసుల ప్రకారం పోయిండ్రు, అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా జవాబు
తెరిచిన పుస్తకం లాగా చెప్పేసి వచ్చిర్రు. అరే మళ్ళీ ఎందుకు నోటీసులు అంటే ఈ నోటీసుల పేరిట కాలయాపన చేస్తూ ఇవాళ ఏదో ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి, టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బదనం చేయాలి అనేది ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఈ రేవంత్ రెడ్డి ఇంకొకటి కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు వాళ్ళ కేసీఆర్ ఏంది, కేటీఆర్ ఏంది, ఆనాడు ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారు, ఎట్లా కొట్లాడిర్రు, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 10 సంవత్సరంలో ఎన్ని పనులు చేసిర్రు, ఎంత గొప్పగా అభివృద్ధి జరిగింది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవాళ రోజు రోజుకు ఆనాటి కేసీఆర్ పరిపాలనకి ఈనాడు ఉన్నటువంటి రేవంత్ పరిపాలనకి ఆస్మానంత పరాకు ఉంది. అది ప్రజలు గమనించారు. రోజు రోజు ప్రజలకు దూరం అవుతున్నాడు. కాబట్టి ఇవాళ ఎట్లా చేసి టీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన లేనిపోని ఆరోపణలు చేసి ఈ నోటీసులు ఇచ్చుడే తప్ప ఇంకొకటి కాదనేది చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి అక్క, ఇటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నట్టు సమయంలో నిర్మాణం చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కావచ్చు, అదే అధికారంలో ఉన్నట్టు నిర్వహించినటువంటి ఈ కార్ రేస్ కాబట్టి, అంటే ఇట్లా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించినటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమం ఉందో వాటిని టార్గెట్గా చేసుకొని ఇటు నోటీసులు ఇవ్వడం ఎట్లా చూస్తారు? అసలు అంటే అవినీతి జరిగిందనే మనం అనుకోవాలి. అసలు అవినీతి అనేది జరగలేదు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా క్లారిటీగా హరీష్ రావు గారు చెప్పారు, పేపర్ ప్రజెంటేషన్ చేసిరు. అంత మంచిగా గొప్పగా చెప్పిన తర్వాత ప్రాజెక్టు కోట్ల అవినీతి జరిగింది, ఆ కోట్లు అనేదే కాలేదు. కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టుకి వీళ్ళ కోట్లు అవినీతి జరిగిందని అంటే అది ఏమన్నా అర్థం ఉందా? వాళ్ళు మాట్లాడేదానికి బేసు లేదు, వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్థమే లేదు. దానికి మొత్తం క్లారిటీగా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. వాళ్ళ అది 1కి 2 సార్లు రేవంత్ రెడ్డి చదువుకుంటే ఆయనకు అర్థమవుతుంది. ఏం లేదు, ఒకటే ఇవాళ మంచిగా కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయింది. 1, 2 అక్కడ కొద్దిగా ప్రాబ్లం అయింది, అవి రిపేర్ చేస్తే మంచిగా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి కదా. నీళ్ళు వస్తే ఇవాళ రైతులు మంచిగా 2 పంటలు పండించుకుంటారు, హాయిగా సంతోషంగా ఉంటారు. గా పని చేయకుండా ఎట్లా చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బదనం చేయాలనేది తప్ప ఇంకొకటి కాదు తప్ప ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన ఈ రేవంత్ రెడ్డికి అనేది లేదు. ఇవాళ కారు రేసు గురించి అయితే మీకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. మొన్ననే నేను ఎక్కడికైనా వస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నేను మొత్తం అన్ని వివరాలు చెప్తున్నా. ఇగో ఎంత ఖర్చు అయింది, ఎంత ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఏం కథ అనేది మొత్తం డీటెయిల్గా కేటీఆర్ గారు చెప్తానే ఉన్నారు. కాబట్టి ఎన్నిసార్లు పిలిచినా ఎక్కడ దాచుకునేది ఏం లేదు, అవినీతి అనేది ఎక్కడ జరగలేదు. ఇది వాళ్ళు ఒక వైట్ పేపర్ లాగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు నోటీసులు ఇచ్చినా పోవడానికి సిద్ధం, ఎవరు భయపడతలేరు. ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏంటో గమనిస్తారు. గతంలో కూడా నోటీసులు వచ్చినప్పుడు అమెరికా పర్యటన నెపంతో ఇటు కేటీఆర్ ఏదైతే నోటీసులకు హాజరు కాలేదు ఏసీబీ ముందు, మరి ఇప్పుడు కూడా నోటీసులు వచ్చినాయి, ఇప్పుడు హాజరు అవుతారా? ఎట్లుంటుంది? లేదు, అప్పుడు అంటేనేమో ఈ నోటీస్ రాకుండా ముందే డిసైడ్ అయినటువంటి ప్రోగ్రామ్ అది. కానీ ఇప్పుడు నోటీసులు వచ్చినాయి కదా, అది ఏంటిది అన్నది ఎక్కడ కూడా ఏదన్నా ముందే నిర్ణయించిన ప్రోగ్రాం ఉంటే తప్ప ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఇటు గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సమాధానం చెప్తాడు కేటీఆర్ అంటూ కూడా ఇటు తులహుమ వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతోపాటు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎటువంటి అవినీతి జరగలే అనే విషయాన్ని ఇటు హరీష్ రావు ముందుగానే ఏదైతే విచారణకు ముందుగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పారు, అదే విషయాన్ని కూడా కేసీఆర్ కూడా అయితే పీసీ ఘోష్ కమిషన్ ముందు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇటు రేవంత్ రెడ్డి ఆ ప్రయోజనాల కోసం ఆలోచించకుండా కేవలం రాజకీయం చేసేందుకు ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి ప్రజల్లో దక్కుతున్నటువంటి మద్దతును ఇటు డైవర్ట్ చేసేందుకే ఇట్లా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటూ తులహుమ అంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో జగన్, తెలంగాణ భవన్ నుండి.